యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏంటంటే మనకు యూట్యూబ్ నుంచి ఒక అవార్డు వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంలో యూట్యూబ్ వాళ్ళు ఒక సిల్వర్ బటన్ అని చెప్పేసి ఒక అవార్డు ఇస్తారు. సో అది నిజంగా కూడా ఈ అవార్డు అందరికీ మీకే అంకితం చేస్తున్నా మిత్రులారా. ఎందుకంటే ఇది రావడం చాలా గొప్ప విషయం. ఒక ఓరుగల్లు ముద్దు బిడ్డకు ఈ విధంగా ఒక అవార్డు రావడం అంటే నాకు తెలిసి ఇక్కడ ఫస్ట్ టైము. మా ఓరుగల్లు నుంచి వెళ్ళి మా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి దాదాపు ఫస్ట్ టైము. చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవార్డు మీ అందరికీ షేర్ చేసుకుంటున్నా. ఈ అవార్డును మీ అందరి సమక్షంలో ఈ యొక్క అవార్డును నేను దీన్ని అన్బాక్స్ చేస్తూ ఉన్నా. మరి ఏమున్నది ఇలా సిల్వర్ బటన్ ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు, నేను ఇంతవరకు చూడలేదు. చాలామంది ఏంటంటే యూట్యూబ్లలో చాలామంది చూసినారు సిల్వర్ బటను ఎప్పుడు వస్తుంది అంటే అది రానే వచ్చింది. సో కాబట్టి నేను అన్బాక్స్ చేస్తున్నా మిత్రులారా. సో ఇది ఇప్పటికీ దాదాపు మన ఛానల్ 1,14,000 మంది సబ్స్క్రైబర్స్ అయినారు. అంటే ఇది బయట నుంచి యూట్యూబ్ నుండి వస్తుంది. సో మన దేశం నుంచి కాదు, ఇది యూట్యూబ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి వెళ్ళి అమెరికా నుండి అనుకుంటా నాకు తెలిసి. సో అమెరికా నుండి వస్తుంది ఇది. సో దీనికి సంబంధించి కస్టమ్ క్లియరెన్స్ వాళ్ళందరికీ ఇట్లా ఫోన్ చేయడం జరిగింది మాకు. మేము కూడా అన్ని వివరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇది నాకు వచ్చిన అవార్డు నేను చాలా సంతోషంగా ఉన్నా. అలాగే దీనికి కారణమైన మా యొక్క సిబ్బంది, మా ప్రణయ్ ఉన్నాడు, అలాగే మా బాబు, అందరూ కూడా మా కుటుంబ సభ్యులు, అలాగే నా యొక్క ఫాలోవర్స్, ముందుగా హిందువుల ఐకమత్యం కోసం సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ యొక్క అవార్డును మీకు అంకితం చేస్తున్న మిత్రులారా. మరి ఈ అవార్డును మీ సమక్షంలో ఈ అవార్డును నేను తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. చాలామంది చెప్పిండ్రు, ఎందుకంటే ఇంత దూరం నువ్వు పోలేవు, హిందువుల ఐకమత్యం అంటున్నావు, ఇంత దూరం నువ్వు పోలేవు అన్నారు. కానీ హిందువుల ఐకమత్యం అనేది 100% ఉన్నది. సో ఈ అవార్డు రావడం నిజంగా నాకైతే చాలా గర్వకారణం. ఇది నిజంగా సిల్వర్ బటన్ అంటే సిల్వర్ లాగానే ఉన్నది మిత్రులారా. సో ఇదే బటన్, సో సిల్వర్ బటన్. ప్రతి ఒక్కరు కూడా మీ అందరి సమక్షంలో ఈ యొక్క సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు చాలా చాలా నాకు గర్వకారణంగా ఉన్నది. నాకు సహకరించిన నా బంధువులకు, మిత్రులకు, అలాగే నా యొక్క సిబ్బందికి, ముఖ్యంగా మా ప్రణయ్ ఇది పెట్టమని చెప్పిండు. మా ప్రణయ్ మంచి ఎడిటరు, నాకు ప్రతి దాంట్లో కూడా నాకు సహకరించండు మా ప్రణయ్. అలాగే మా కుటుంబ సభ్యులు, మా బాబు, మా మిసెస్, మా పాప, అలాగే మీరందరూ కూడా సహకరించి ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే 10 లక్షలు దాడాలి. నెక్స్ట్ 10 లక్షలు దాటిన తర్వాత ఒక బటన్ వస్తుంది. సో అక్కడికి కూడా మనం తొందర పోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఒక మంచి అచీవ్మెంట్ నా జీవితంలోనే. ఇది ఒక గొప్ప అనుభూతి అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. దయచేసి మిత్రులారా, మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి తెలియాలి ఈ విషయం. ఎందుకంటే హిందువుల ఐకమత్యానికి ఇది ఒక విజయం మిత్రులారా. హిందువుల ఐకమత్యం ఉండడానికి ఇది ఒక విజయం. ఈ యొక్క సిల్వర్ బటనే ఇది ఒక విజయం మిత్రులారా. దీంతోనే స్టార్ట్ అయింది. నేను చెప్పిన అసలు న్యూస్ రీల్ స్టార్ట్ అయింది. మనం పాస్ మార్కులు వచ్చినాయి. ఇక 10 లక్షల సబ్స్క్రైబర్స్కు మనం తొందరలోనే పోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.